పాకిస్తాన్‌లో ఏం జరుగుతోంది? పాకిస్తాన్‌లో ఏదో సంథింగ్ ఏదో ఒక పెద్ద ఎత్తున ఏదైనా హడావిడి క్రియేట్ చేయడమో, యుద్ధానికి కాలు దువ్వడమో చేస్తున్నారా? దానికి సమాయత్తం అవుతున్నారా అనేది తెలియాలి. ఇప్పటికే మనం ఇంతకుముందు ఎపిసోడ్స్‌లో కూడా మనం మాట్లాడాము. వాళ్ళ ఆర్టిల్లరీ గన్స్ ఆ సిస్టమ్స్‌ని మన భారత సరిహద్దుల్లోకి మోహరించడం జరిగింది. అండ్ సర్ క్రీక్ దగ్గర టర్కిష్ డ్రోన్స్‌ని డిప్లాయ్ చేశారని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇప్పుడు చైనా అండ్ టర్కీకి సంబంధించినటువంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ గత 60 గంటల్లోనే చాలా వరకు ల్యాండ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ అక్కడ కొంత యుద్ధ సన్నాహాలు చేస్తున్నారా? కావాలని మోహరింపులు చేసి ఏదైనా డైవర్షన్ టాక్టిక్స్ లో భాగంగా మనం దీన్ని చూడాలా? సో ఏం జరుగుతుందో సార్ ఫస్ట్ చెప్పండి సార్. మనం గతంలో క్షాత్రంలోను తర్వాత గ్లోబల్ రౌండప్ లో రెండిట్లో కూడా చర్చించాం. మనము పాకిస్తాన్ ఏదో విధంగా మనతోటి యుద్ధం చేసి తీరాలి, ఆప్షన్ లేదు అని మనం చర్చించాం. అది ఈరోజు మనకు కనిపిస్తోంది. 60 గంటలలో చాలా పెద్ద ఎత్తున మేజర్ ఎయిర్ లిఫ్టింగ్ జరిగింది. మనకు చైనా నుంచి టర్కీ నుంచి చాలా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి. మనకు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నుంచి మన ఫ్లైట్ ట్రాకర్స్ ఉంటాయి. ఫ్లైట్ ట్రాకర్స్ అన్నింటిలో కూడాను ప్రపంచంలో ఎక్కడ ఫ్లైట్ వెళ్ళినా కానీ అవన్నీ కూడా ట్రాక్ చేసి చూపించగలం. సో ఆ ట్రాకర్స్ వాటి అన్నింటిలో కూడా చూపించారు వాళ్ళు. టర్కీ నుంచి చైనా నుంచి ఎన్నో విమానాలు వచ్చి, అంటే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, వాళ్ళ నూర్ ఖాన్ ఎయిర్ బేసు, తర్వాత ఇతరత్ర వాళ్ళ మేజర్ ఎయిర్ బేసులు అన్నింటి కూడా దిగాయి. తప్పకుండా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే డ్రోన్స్, ఎస్పెషలీ డ్రోన్స్ చాలా పెద్ద మోతాదున కొన్ని వందల సంఖ్యలో డ్రోన్స్ వాళ్ళు ప్రొక్యూర్ చేశారు అని అర్థమవుతుంది. అలాగే మనకు ఎన్నో మిలిటరీ ఎక్విప్మెంట్ వాళ్ళకి వచ్చినాయి. మరి ఏమి ఇచ్చారో మనకు తెలియదు. సెన్సర్స్ ఇచ్చారా, రెడార్స్ ఇచ్చారా, మరి అమ్యునిషన్ ఇచ్చారా, స్పెషలైజ్డ్ ఇంకేమైనా ఎక్విప్మెంట్ ఇచ్చారా మనకు తెలియదు. చాలా పెద్ద ఎత్తున వీళ్ళకందరికి కూడాను ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. సో దాంతో మనకు రక్షణ రంగం, మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ అప్రమత్తమైంది. తప్పకుండా ఏదో పాకిస్తాన్ ప్లానింగ్ చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకు? దీనికి జస్ట్ ఒక 2 రోజుల క్రితం, అంటే 17 ఆగస్ట్ హోంమంత్రి ఆయన మనకు అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసాం. ఏమన్నారు ఆయన? 253 మందిని అరెస్ట్ చేశాము, 14 స్టేట్స్ లో ఐఎస్ఐ ఏజెంట్స్ని అరెస్ట్ చేశాము, 80 పైచులకు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశాము. వీళ్ళు సర్వీలెన్స్ చేస్తున్నారు, కెమెరాలు పెట్టి, మనకు సీసీటీవీ కెమెరాలు పెట్టి ఫోటోగ్రాఫ్స్ తీసి వాళ్ళు కరెక్ట్. ఇది మన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి TUAFI అనేది టర్కిష్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. అది వచ్చి అక్కడ ల్యాండ్ అయినటువంటి ట్రాకర్స్ అన్ని కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఓపెన్ సోర్స్ లో వచ్చినటువంటి డేటా ఇదంతా కూడా. సో అవన్నీ వచ్చి అక్కడంతా దించి వెళ్ళినట్టు మనకు ఇది చైనా నుంచి వచ్చింది. మనకు ట్రెజెక్టరీ చూడొచ్చు. POJK గిల్గిట్ బాల్తిస్తాన్ మీదుగా వచ్చింది. పాక్ అధీనంలో ఉన్నటువంటి గిల్గిట్ బాల్తిస్తాన్ ఎయిర్ స్పేస్ ను వాడుకొని వచ్చి అది కరాచీలో ల్యాండ్ అయింది. కాబట్టి ఇది వచ్చేసి మనకు చైనీస్ ఒక ఎయిర్ క్రాఫ్ట్. సో ఇవన్నీ కూడా వచ్చినాయి అప్పటికి. సో దాంతో మనం అప్రమత్తం అవుతున్నాము. వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ, వాళ్ళకి ఎటువంటి అస్త్రాలు ఇచ్చారు అన్నది మనకు అఫ్ కోర్స్ సీక్రెట్ గా వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత కూడా బాక్సెస్ లో ఉంటాయి, అవన్నీ షిఫ్ట్ చేస్తారు. అవన్నీ మనకు ఎక్కడో లోపల పోయి హ్యాంగర్స్ పోయి ఓపెన్ చేస్తారు కాబట్టి మనకు తెలియడం కొంచెం కష్టం. కానీ అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మోడర్న్ వార్ఫేర్ లో ఎటువంటి అస్త్రాలు ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పాకిస్తాన్ ఒక చిన్న ఆపర్చునిటీ వాళ్ళకి అర్థమైంది. ఈ సమయంలో భారతదేశంలో యుద్ధం చేస్తే కనుక వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, అమెరికా వాళ్ళ పక్షాన ఉంది. 2, వాళ్ళ ఇప్పుడే సున్నీ నేటో కూటమి చేసుకున్నారు. 3, భారతదేశం ఇంకా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో మనకున్న వీక్నెస్ అన్ని మనం చూసుకుని ఎంత త్వరితగతిన మనం దాన్ని ప్రొక్యూర్మెంట్ చేసినా కానీ కూడా ఇంకా కొన్ని షార్టేజెస్ మనకు ఉన్నాయి. ఆ షార్టేజెస్ దృష్ట్యా ఏం చేసినా ఇప్పుడు చేయాలి. భారతదేశం ఆ షార్టేజెస్ అన్ని తట్టుకుని రేపు ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేసిందంటే కనుక పాకిస్తాన్ ఏం చేయలేదు. కాబట్టి అంతలోపు ఏమైనా చేయాలి. అందుకని ఇవన్నీ కూడా చేస్తుంది. ఎందుకంటే మనం ఆర్డర్స్ ఇష్యూ చేసాము, ప్రొక్యూర్మెంట్ అవుతోంది, ప్రొక్యూర్మెంట్ ర్యాంప్ అప్ అవుతోంది. మిసైల్స్ టెస్ట్ చేసాము, టెస్ట్ చేసిన తర్వాత ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రొడక్షన్ మొదలు పెట్టాలి. ఇదంతా కూడా 1 or 2 ఒక 2 సంవత్సరాలు పడుతుంది సైకిల్. అంతలోపు వీళ్ళకి ఆపర్చునిటీ. కాబట్టి ఏదో చేయాలి అని నిర్ణయించుకున్నాం. అలాగే మనం అనుకున్నాం కదా 4 అంశాలు. మొట్టమొదటిది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైన విషయాలు. బలూచిస్తాన్లో వాళ్ళు నిజంగా అంటే బలూచి లిబరేషన్ ఆర్మీ ఆల్మోస్ట్ 80% బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ అధీనంలో లేదు ఈరోజు. ఎక్కడ వాళ్ళు వచ్చినా కానీ వీళ్ళు బయట
కాన్వాయ్లో వెళ్ళినా కానీ దాన్ని పేల్చేస్తున్నారు. వాళ్ళ క్యాంటన్మెంట్స్ చుట్టూతున్న వాళ్ళు ట్రెంచెస్ తవ్వుకొని దాంట్లో గన్నులు పెట్టుకొని రాత్రంతా గస్తీ తిరిగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. క్వెట్టా నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు ఆ పరిస్థితి బలూచిస్తాన్. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖోవా కూడా అదే పరిస్థితి. ప్రతిరోజు 10 నుంచి 15 మంది యావరేజ్ చనిపోతున్నారు ఇక్కడ సైనికులు. అక్కడ కూడా సేమ్ స్టోరీ. మేజర్ పట్టణాల్లో పెషావర్ లాంటి మేజర్ పట్టణాలలో కూడా వీళ్ళు సురక్షితంగా లేరు. బట్ పట్టణాల చుట్టూ ట్రెంచ్లు వేసుకొని కూర్చున్నారు. అదే పరిస్థితి. పిఓజేకేలో చూస్తేనేమో 73వ రోజు 73 రోజుల నుంచి అక్కడ నిరసన కొనసాగుతూనే ఉంది. వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి దారుణంగా క్షీణించింది, అధ్వానం అయిపోయింది. సో అంతర్గతమైన విషయాలకు బాహ్య శత్రువు చూడడం అనేది ఫస్ట్ విషయం. రెండవది మనకు తెలుసు, అమెరికాతో వాళ్ళకి ఎప్పుడప్పుడు మైత్రి పెరుగుతుందో అప్పుడు మన మీద అటాక్ చేస్తారు. ఈ రెండవ అంశం కూడా ఈరోజు చూస్తున్నాం. మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, ఇవన్నీ కూడా. మూడవది ఇగో నేటో కూటమి చేసుకున్నారు. నాలుగవది కీలకంగా సర్జియో గోర్ మనకు శ్రీనగర్ వెళ్ళి దిస్ ఇస్ కాశ్మీర్ ఇస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ భారత్, ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం అన్నది పాకిస్తాన్ దాన్ని జీర్ణించుకోలేకుండా. ఎందుకంటే ఇంతవరకు కూడాను అమెరికా కశ్మీర్ డిస్ప్యూటెడ్ టెరిటరీ కింద వాళ్ళు భావించారు. డిస్ప్యూటెడ్ టెరిటరీ, ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ రిజాల్వ్ అని అన్నారు. దానికి భిన్నంగా ఈరోజు బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇండియా అన్నాడు. అది ఈరోజు పాకిస్తాన్ జీర్ణించుకోలేకుండా. కాబట్టి అమెరికాకి మెసేజ్ పంపించారు, ఇది బ్యూటిఫుల్ కాదు, ఇది ఇండియా పార్ట్ కాదు, ఇది డిస్టర్బ్డ్ ఏరియా అని చూపించాలంటే ఏం చేయాలి? అక్కడ ఒక విధ్వంసం సృష్టించాలి, ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయాలి. కాబట్టి ఇది 4వ అంశం. ఈ 4 అంశాలు ఈరోజు కలిసి వచ్చినాయి. కాబట్టి తప్పకుండా మనకు మన దేశంలో ఒక అటాక్ జరిగి తీరుతుంది. రాబోయే కొన్ని రోజుల్లోనే జమ్మూ కాశ్మీర్లో తప్పకుండా చేస్తారు. సర్జియో గోర్ వెళ్లకుండా ఉండింటే బహుశా వేరే దగ్గర ఢిల్లీలోనే ఎక్కడైనా చేసి ఉండొచ్చు. సర్జియో గోర్ ఇప్పుడు అక్కడ వెళ్ళాడు కాబట్టి కాశ్మీర్లో చేసి తీరుతారు వాళ్ళు. కాశ్మీర్లో ఒక అటాక్ జరిగి తీరుతుంది. కాశ్మీర్లో అటాక్ అయిన తర్వాత బహుశా దేశంలో ఇంకేదైనా 1-2 ప్రాంతాల్లో చేయొచ్చు. బట్ అఫ్ కోర్స్ మన ఎన్ఐఏ, మన హోమ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడాను ఇంత అద్భుతంగా 253 మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి మరి వీళ్ళు కాకుండా వీళ్ళ నెట్ నుంచి తప్పించుకొని స్లీపర్ సెల్స్ గా ఉన్నవాళ్ళు మరి ఇంకెవరు యాక్టివేట్ చేస్తారో, వాళ్ళు ఎవరు కొడతారో మనకు తెలియదు, చూడాలి. బట్ పాకిస్తాన్ తప్పకుండా ఒక యాక్షన్ చేసి తీరుతుంది. అది చేస్తే మన దగ్గర నుంచి రిపర్కషన్ వస్తుంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ 2.0లో మనం వెళ్ళి వాళ్ళని కొడతాం. కాబట్టి దానికి ప్రిపరేషన్ అయ్యి దానికోసమే 60 గంటల్లో ఇంత హుటాహుటిన అన్ని డ్రోన్స్ అన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. అలాగే మనం లాస్ట్ టైం శాతం కూడా చర్చించాం. మనం SH-15 మొత్తం మోహరింపజేశారు వాళ్ళు. ఆల్మోస్ట్ సింధ్ నుంచి తీసుకొని పంజాబ్ దాకా. ఇందాక నువ్వు చెప్పినట్టు సర్క్రీక్ ఏరియాలో వాళ్ళు హూవర్ క్రాఫ్ట్స్ కూడా దాంట్లో డౌన్లోడ్ చేశారు. హూవర్ క్రాఫ్ట్స్ నీటి మీద, సముద్రం మీద, సర్ఫేస్ మీద, అన్నిటి మీద వెళ్ళగలిగినటువంటి హూవర్ క్రాఫ్ట్స్ కూడా అక్కడ మోహరింపు చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. అసీం మునీర్ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేసి తీరాలి. అసీం మునీర్ యుద్ధం చేస్తేనే తను బతికుంటాడు. కాబట్టి ఆ దృష్ట్యా మన మీద యూ కెన్ ఎక్స్పెక్ట్ అ మేజర్ అటాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.